హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. గత కొన్ని రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ సోషల్ మీడియా చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ, వాళ్ళ నాయకులు కానీ, వాళ్ళ సానుభూతి పరులు పెట్టిన పోస్టులను ఆధారం చేసుకొని వాళ్ళకి 41A కింద నోటీసులు ఇవ్వడం, అలాగే కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా బోరుగడ్డ అనిల్తో స్టార్ట్ అయింది ఈ అరెస్టుల పర్వం. ఇప్పటివరకు దాదాపు 49 మందిని అరెస్ట్ చేశారంట. 150 పైచిలుకు మందికి 41A నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇందులో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, అలాగే నటుడు పోసాని కృష్ణమురళి, అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే శ్రీరెడ్డి లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో రెచ్చిపోయిన వాళ్ళకి ఒక గుణపాఠం చెప్పే విధంగా, ఫ్యూచర్లో ఎవరైనా సోషల్ మీడియాలో విచ్చలవిడిగా పోస్టులు పెట్టాలంటే భయపడే విధంగా ఒక బిల్లును తీసుకురావాలనే ఆలోచన పవన్ కళ్యాణ్ గారు చేశారు. నిన్న అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు ఈ సోషల్ మీడియాలో రెచ్చిపోకుండా అబ్యూజ్డ్ ప్రొటెక్షన్ కింద ఒక బిల్లు తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆయన ఒక సూచన చేశారు. ముఖ్యంగా సోషల్ మీడియా అంటే మనకు సపోజ్ ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, లేదంటే ట్విట్టర్ కానీ, రకరకాల ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఈ ప్లాట్ఫామ్స్లో మనకు సంబంధించినటువంటి కొన్ని భావాలు పంచుకోవడానికి ఇది ఈ సోషల్ మీడియాలు ఉన్నాయి. అయితే దీన్ని మరో రకంగా దుర్వినియోగం చేసేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ సోషల్ మీడియాలో సెలబ్రిటీలను తిట్టడానికి, పొలిటీషియన్లను టార్గెట్ చేసుకొని మాట్లాడడానికి, ముఖ్యంగా మార్ఫింగ్ ఫోటోలు పెడుతూ సెలబ్రిటీల జీవితాలతో చాలామంది ఆడుకుంటున్నారు. ఇవాళ సెలబ్రిటీలను, రాజకీయ నాయకులను ఒక రకంగా ఈ మార్ఫింగ్ ఫోటోలతో భయపెడుతున్నారు. ఇలా విచ్చలవిడిగా ఈ సోషల్ మీడియాను తయారు చేశారు. అందుకే సోషల్ మీడియాను అరికట్టడం కోసం పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి సూచన చేశారు. అదే అబ్యూజ్డ్ ప్రొటెక్షన్ బిల్లును కనుక తీసుకొస్తే సోషల్ మీడియాలో ఎవడూ రెచ్చిపోకుండా, విచ్చలవిడి కామెంట్ పెట్టకుండా అరికట్టవచ్చు అనేది ఆయన ఆలోచన. పవన్ కళ్యాణ్ గారి ఆలోచనకి నారా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు కూడా ఓకే చెప్పారు. త్వరలోనే ఈ బిల్లు తీసుకొచ్చే ఆలోచన చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం ఏంటంటే, మాజీ ఎంపీ, ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి, అంటే వైఎస్ఆర్సీపీలో ఎంపీగా పనిచేసినటువంటి రఘురామకృష్ణంరాజు గారు లాంటినే సోషల్ మీడియాలో టార్గెట్ చేసుకొని విచ్చలవిడిగా పోస్టులు పెట్టారు. అంతేందుకు నన్నే, పవన్ కళ్యాణ్ గారినే టార్గెట్ చేసుకొని విచ్చలవిడిగా పోస్టులు పెట్టారు అనేది ఆయన చెప్పడం జరిగింది. నా కుటుంబ సభ్యులను టార్గెట్ చేసుకొని ఇలా సోషల్ మీడియాలో ఎవడు పడితే వాడు, ఏది పడితే అది మాట్లాడేసి మార్ఫింగ్ ఫోటోలు పెట్టి మనస్తాపం గురయ్యేలాగా చేశారనేది పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. అయితే ఈ అబ్యూజ్డ్ ప్రొటెక్షన్ బిల్లు వస్తే వీళ్ళందరికీ మనం బ్రేక్ వేయచ్చు అనేది ఆయన ఆలోచన. సో ఆయన ఆలోచనకి ఇంప్లిమెంట్ అయితే జరగబోతుంది. త్వరలోనే ఈ బిల్లు తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి.